పేదవానికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి ఆయన ప్రారంభించారు. స్థానికులతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేసి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అన్న క్యాంటీన్ పథకం పేదలకు వరమని తెలిపారు. రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ 5 రూపాయలకే ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. రోజుకు 53,000 మందికి ఒకేసారి భోజనాలు సమకూర్చుతున్న హరేరామ మొమెంటో సంస్థ సేవలు అభినందనీయమని స్పీకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ బోడపటి సుబ్బలక్ష్మి, అక్షయపాత్ర అధ్యక్షురాలు చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 175 నియోజకవర్గాలు అందరికీ కూడా భోజనం వండి ఇక్కడ పంపించి సప్లై చేస్తాం. హరే రామ హరికృష్ణ సంస్థ ఎదురాజు దాస్ గారు విశాఖపట్నంలో పెద్ద వంటలు చేసే స్థానం ఉంది. రోజుకి ఎంతమంది చేస్తారు సార్ మీరు? ఒకేసారి 53,000 మందికి పూజలు పెడతారు. వంటలో అంత ఎక్విప్మెంట్ ఉంది.